హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి. మనము ఏంటంటే మగవాళ్ళలో మనము ఎక్కువ శాతం ఏంటంటే చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లము అంగానికి సంబంధించి ఆ చర్మము దగ్గర ఇన్ఫెక్షన్ కానీ లేదంటే పగుళ్ళు, ర్యాషెస్, వీటికి సరైన ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే సర్కంసిషన్. అది కూడా మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో స్టాప్లర్ అనే డివైస్ తోటి చేస్తా ఉన్నాం. సో ఇది ఏంటంటే కంప్లీట్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో సర్కంసిషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ చాలామంది అడిగే కామన్ డౌట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వాటిలలో ఏంటంటే ఎక్కువ శాతం మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ అవి పిన్స్ ఉంటాయి కదా, మరి వాటిలలో మళ్ళీ ఏమన్నా ఇన్ఫెక్షన్ తయారవి పుండు మానకపోవడము లేదంటే ఇంకేమన్నా ఇబ్బందులు వస్తాయా అంటే, మనం చేసే స్టాప్లర్ అనేది దీంట్లో ఏంటంటే సింగిల్ యూజ్ అండ్ త్రో, ఒక పర్సన్కి వాడింది మళ్ళీ ఇంకో పర్సన్కి వాడము. సో దీంట్లో ఏంటంటే ఫర్దర్గా మళ్ళీ కొత్త ఇన్ఫెక్షన్స్ రావడం కానీ లేదంటే పుండు మానకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. సో మనం చేసే స్టాబ్లర్ సర్కంసిషన్ తోటి ఏంటంటే ఒక సిలికాన్ రింగ్, దానిపైన పిన్స్ ఉంటాయి. సో ఈ రింగ్ పిన్స్ అనేవి యూజువల్గా ఏంటంటే ఒక 2 weeks లోపు పడిపోతూ ఉంటాయి. ఏంటంటే మా పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఆ రింగ్ అనేది 8 daysలో లేదంటే 1 weekలో లేదంటే 10 days 9 days డిపెండ్స్ అనమాట. బాడీ హీలింగ్ బట్టి ఆ రింగ్ పిన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. అండ్ ఏంటంటే వీటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ వారం 10 రోజులు కొంచెం ఏంటంటే ఎరెక్షన్స్ అనేటివి కంట్రోల్ చేసుకుంటే మనకి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ దీనికి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డే కేర్ ప్రొసీజర్. సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేటివి కూడా ఏమీ ఉండవు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఒక 1 month మాత్రం సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ లేదంటే మాస్టర్బేషన్ ఇటువంటివి అవాయిడ్ చేయాలి. 1 month తర్వాత రొటీన్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇంకో చాలామంది అడిగే కామన్ డౌట్ ఇంకోటి ఏంటంటే, సార్ చర్మం మీద నర్వ్స్ కనపడుతున్నాయి కదా, సో వాటికి ఏమన్నా డ్యామేజ్ జరిగి లేదంటే మళ్ళీ ఫర్దర్ సర్జరీ తర్వాత సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా అంటే, మనకి ఆ చర్మం మీద కనపడేటి ఏంటంటే రక్తనాళాలు. సో అక్కడ వరకు అవి సీల్ ఆఫ్ అయిపోతాయి. సో దానివల్ల మనం ఈ సర్కంసిషన్ చేయడం వల్ల నర్వ్ సప్లై డ్యామేజ్ కావడం అట్లా ఏమీ జరగదు. సో ఫర్దర్గా ఇది చేసుకున్న తర్వాత సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదంటే సెక్షువల్ ప్లెజర్ తగ్గడము లేదంటే పిల్లలు పుట్టకపోవడము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం, ఇటువంటి ఏమీ ఉండవు. సో జస్ట్ ఏంటంటే ఆ ముందు గ్లాన్స్ మీద ముందు చర్మం అనేది ఉండదు. మిగతాదంతా రొటీన్ నార్మల్గా ఉంటుంది. సో మీకు ఆ అంగం మీద చర్మానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మీరు ఇంతకుముందులాగా పెద్దగా కోత అటువంటిది అనే దానికి ఏమీ భయపడకండి. సో మన దగ్గర లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనం చేసేది స్టాప్లర్ సర్కంసిషన్. సో మీకు అంగానికి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటా.